ఒక మంచి సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఎనలేనిదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం ఉదయం తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గురు పూజోత్సవ కార్యక్రమం ఏర్పాటుతో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్, పలువురు ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆహుతులు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ 150 కోట్ల పైబడి భారతీయ జనాభా ఉంటే అందులో సుమారు 60 కోట్ల మంది 25 సంవత్సరాల లోపు ఉంటారని, వారిని సమాజానికి ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉత్తమ బాటలో నడిచేలా గురువులు తీర్చిదిద్దితే మన దేశ భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులను గొప్పగా వృద్ధి చెందేలా గురువులు నిరంతరం కృషి చేస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు ఇలా కొన్నిటికే పరిమితం కాకుండా విద్యార్థులకు గొప్పగా ఎదిగేందుకు మరిన్ని అందుబాటులో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా వారు ఒక కొటేషన్ గుర్తు చేశారు. ఇఫ్ యూ ఎయిమ్ టు ద స్టార్స్ అట్లీస్ట్ యూ విల్ రీచ్ క్లౌడ్స్ అని వారి గురువులు తెలిపేవారని కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం కూడా గొప్ప భవిష్యత్తు కోసం కలలు కనేవారని చెప్పారని, గొప్ప లక్ష్యం ఉండాలని, దాన్ని సాధించే ప్రణాళిక, నిబద్దత ఉండాలని, దాన్ని మనం పిల్లలకు అలవర్చాలని సూచించారు. అలాగే పిల్లలకు విద్యా బోధనలో ప్రస్తుత కాలానుగుణంగా ఉన్న అంశాలను సోదాహరణంగా వివరించాలని, అలాగే వారికి బోధన వినూత్న పద్దతుల్లో పిక్టోరియల్ విధానంలో చెబితే ఎంతగానో చక్కగా విద్యార్థులకు అర్థమవుతుందని, కాన్సెప్షనల్ లెర్నింగ్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. మన మాతృభాషపై పట్టు ఉండాలని, మనం ఎప్పుడూ మన మాతృభాషను గౌరవించాలని ముఖ్యమంత్రి ఎప్పుడూ చెబుతుంటారని గుర్తు చేశారు. తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్, ఇతర భాషలు కూడా ముఖ్యమే అయినప్పటికీ మన మాతృభాష తెలుగును ఎన్నటికీ గౌరవించాలని తెలిపారు. జిల్లాలో సుమారు 2300 పైచిలుకు పాఠశాలలు ఉన్నాయని, మన రాష్ట ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు అందిస్తూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా మంచి పౌష్టికాహారం అందిస్తోందని, ఇలా పలు పథకాలు విద్యార్థులకు అమలు చేస్తోందని అన్నారు. పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా ఆటలు ఆడించి ప్రోత్సహించాలని సూచించారు. పాఠశాలలోని పిల్లలకు ఒక టీచర్ను మెంబర్గా ఉంచి వారికి ఎప్పటికప్పుడు వెన్నుదన్నుగా ఉండాలని సూచించారు. సామాజిక విలువలు, నైతికత వంటి అంశాలపై పిల్లల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఉపాధ్యాయులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఇప్పటిదాకా మాట్లాడారు. మనము ఈ సెప్టెంబర్ 5న ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రతి సంవత్సరము టీచర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది కూడా, గురువులందరికీ కూడా మనము ఈ ఒక్కరోజే కాకుండా అంటే అన్ని రోజులు పూజిస్తూ ఉంటాము. మరీ ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించి ప్రతి ఒక్క మనిషి తాలూకా వాళ్ళ గురువుల్ని, అదేవిధంగా ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి అందరూ గురువులందరినీ కూడా ఈరోజు పూజించుకోవడం అనేది ఎంతో అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే సుమారుగా భారతదేశంలో 150 కోట్ల పైచిలుకున్నటువంటి జనాభాలో సుమారుగా 65 నుంచి 70 కోట్ల జనాభా 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే. కనుక దీని అంతటిని మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. అంటే వచ్చే 2-3 తరాల అంటే నెక్స్ట్ 20-30 ఇయర్స్లో ఏదైతే ఈ యంగ్ పాపులేషన్ లెస్ దాన్ 25 ఇయర్స్ ఉందో వాళ్ళు సమాజానికి పనికొచ్చే విధంగా తీర్చిదిద్దటమే మన దేశానికి ఉన్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్. వాళ్ళని గనక మనము స్వప్రయోజకులను చేసి సమాజానికి ఎంతో ఉపయోగపడే వాళ్ళని చేసినట్టయితే మనకి మన దేశానికి అంటే ఇంకా అంతకంటే పెద్ద విజయం అంటూ ఏది ఉండదు. దాంట్లో అందరికంటే మరీ ముఖ్యమైన బాధ్యత మా ముందున్నటువంటి గురువులదే. మీరు గనక కష్టపడి ఎవరైతే ఈ యంగ్ జనరేషన్ ఉన్న వాళ్ళందరినీ గనక మీరు మోటివేట్ చేసి వాళ్ళని ఒక ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళినట్టయితే మనకి ఎంతో మేలు చేకూరు. దయచేసి స్పోర్ట్స్ మీద పిల్లలకి కొంచెం ఇంకా ఎక్కువ మీరు మోటివేట్ చేయాలి. కొన్ని స్కూల్స్ లో అయితే 4 o'clock తర్వాత మళ్ళీ అంటే మన రెసిడెన్షియల్ స్కూల్స్ లో వెంటనే 5 నుంచి మళ్ళీ స్టడీ అవర్స్ స్టార్ట్ చేస్తున్నారు. మంచిదే కానీ లెట్ దెమ్ హ్యావ్ సమ్ బ్రేక్. కనీసం 4 నుంచి 6 వరకు అన్నా 1.5 hours ఏదో ఒక గేమ్ ఆ స్కూల్లో ఉన్న స్పేస్ ని బట్టి ఇండోర్ గేమ్ కానీ, అవుట్డోర్ గేమ్ కానీ, ఏదైనా పజిల్స్ కానీ, క్రాస్ వర్డ్స్ కానీ ఏదో ఒకటి let them do something apart from their regular subjects. అలాగే తిరుపతి స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సభాధ్యక్షులు మాట్లాడుతూ తల్లి, తండ్రి, గురువుల్లో గురువులకు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ఎంతో గురుతర బాధ్యత ఉందని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన ఉపాధ్యాయులను సన్మానించుకోవడం ఆనవాయితీ అని, వారి స్ఫూర్తితో ప్రతి ఉపాధ్యాయుడు పనిచేయాలని కోరారు. మన దేశంలో గొప్ప ఐటీ ఇంజనీర్లు, డాక్టర్లు, రాజకీయవేత్తలు ఎందరో ఉన్నారని, వారికి విద్యాబుద్ధులు చెప్పి తీర్చిదిద్దిన గురువులను ఎన్నటికీ మరచిపోలేమని అన్నారు.
రాధాకృష్ణన్ రాజకీయంగా కూడా గొప్ప ఉన్నతమైన పదవులు అలంకరించారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెళ్ల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముగ్గురు విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, బాలల బంగారు భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఎంపీ మద్దెల గురుమూర్తి మాట్లాడుతూ భారతదేశ సమసమాజ నిర్మాణంలో గురువు బాధ్యత ఎంతో గొప్పదని ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాధాకృష్ణ గారు ఒక విద్యలోనే కాదు, ఉపాధ్యాయ వృత్తిలోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా అత్యున్నత స్థానాలు తీసుకొచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క చోట కూడా ప్రతి జిల్లాలో కూడా ఇది ఒక పండుగలాగా గురువులు, విద్యార్థులు అన్ని చోట్ల కూడా జరుపుకోవడం చాలా సంతోషం. మొట్టమొదటిగా గురువులు అనేది ప్రతి ఒక్క పిల్లవాడిని తీర్చిదిద్దడం వారి యొక్క నైపుణ్యం. ఆ నైపుణ్యంతోనే టీచర్లు ఈ రోజు వాళ్ళ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత చదువులు చదివి ఒక ఐఏఎస్ గా, ఒక ఐపీఎస్ గా, ఒక ఐఆర్ఎస్ గా, ఒక ఇంజనీర్ గా, ఒక డాక్టర్ గా ఎన్నో చదువులు ఈ పోటీ ప్రపంచంలో మన భారతదేశం విద్యలో అగ్రస్థానం నిలిచి మన భారతదేశం నుంచి కూడా అగ్రదేశాలకు వెళ్ళి అక్కడ మంచి పేరు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో సంపాదించుకొని అటువంటి తెలివైన ఉన్నతమైన విద్యార్థులు మన దేశంలో ఉండడం చాలా గర్వించదగ్గ విషయం. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గురు బ్రహ్మలందరికీ పాదాభివందనాలను తెలుపుతూ గురువులు నిచ్చెనెల వంటి వారని, వారు అన్నీ భరిస్తూ తమ విద్యార్థులను ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు కృషి చేస్తారని అన్నారు. అమెరికాలో ఉన్న డాక్టర్లలో 40% మంది మన తెలుగువారే ఉన్నారని గుర్తు చేశారు. ఈ రోజు ఈ రాష్ట్రం గాని, జిల్లా గాని, భారతదేశం గాని, ఉదాహరణకి ఈ రోజు అమెరికాలో 40% డాక్టర్లు అన్నాడు. ఈ ఖ్యాతి మీకే దక్కుతుంది. ఎందుకంటే మీరు ఒక నిచ్చెన లాంటి వాడు. నిచ్చెన మీద అందరూ ఎక్కి వెళ్తుంటారు కానీ నిచ్చెన భరిస్తాను. అందువల్ల మీకు తల్లిదండ్రుల తర్వాత గురువులకి ప్రత్యేక స్థానం ఇచ్చారు. అది అనుకున్న ప్రాముఖ్యత. ఒకరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్రం ముందు అడిగారంటే, ఒక విలేకరు అడిగితే, అయ్యా మీరు ఏం పదవి తీసుకుంటారు, ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటారా, ఫైనాన్స్ తీసుకుంటారా, రెవెన్యూ తీసుకుంటారంటే, నాకు అవన్నీ ఎందుకండి, నేను టీచర్ని, వాళ్ళందరూ తయారు చేసి నేను అలాంటి పోస్ట్ నాకుందని గర్వంగా చెప్తుంది సార్ బిఫోర్ ఇండిపెండెన్స్. అంటే మేము ఈరోజు ఇట్లా ఉన్నామండి, దానికి కారణం మీరే. మన దేశ పౌరుల్ని అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో మీ పాత్ర ఎనలేనిది. అలాగే మన దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషించడంలో కూడా మీ యొక్క దార్శనికత, అంటే మీ యొక్క మార్గదర్శకంలో ఎంతో మంచి స్టూడెంట్స్ని తీర్చిదిద్దబడి వాళ్ళ ద్వారా ఈ దేశం పాలించబడి, అలాగే మన రాష్ట్రం పాలింపబడి, ముందుతో పోలిస్తే ప్రతినిత్యం ప్రతి సంవత్సరం మన దేశం ముందుకెళ్తుందంటే దాంట్లో గురువుల పాత్ర ప్రతి దగ్గర ఎంతో ప్రత్యేక కీలకం. ప్రతి కొత్త విషయాన్ని తెలిపే ప్రతి ఒక్కరు కూడా గురువర్యులే, ఏ రంగంలో అయినా కావచ్చు. అలాంటి గురువులందరికీ ప్రత్యేకంగా ఈరోజు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మన జిల్లాలో ఎంతో మంది ఉత్తమ విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నటువంటి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురు పూజోత్సవంలో పాల్గొన్న అందరికీ గురువులకు వందనాలు తెలియజేశారు. భారతరత్న అవార్డు గ్రహీత రాధాకృష్ణన్ ఒకప్పటి మన భారత ఉపరాష్టపతి మరియు 2వ భారత రాష్టపతి అని, వారు మహనీయులని, స్ఫూర్తిదాయకులని కొనియాడారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలను, ఆన్లైన్ కౌన్సిలింగ్ తీసుకువచ్చింది కూడా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని గుర్తు చేశారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాబట్ట 72 మందికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాలువా కప్పి ప్రశంసాపత్రం మరియు వారికి మొమెంటోలు అందించి సన్మానించారు. అనంతరం ఆహుతులను విద్యాశాఖ తరపున సన్మానం చేశారు. కార్యక్రమానికి ముందుగా పలు విద్యాలయాల నుండి విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ వి శేఖర్, ఉప విద్యాధికారులు బాలాజీ, ప్రభాకర్ రాజు, శాంతి, మండల విద్యాధికారులు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ రోజు గురు పూజోత్సవం జరుపుకునే దాని గురించి మీకు తెలుసు అందరికి కూడా. మన మొదటి ఉపరాష్ట్రపతి, 2వ రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ కాలంలో అందరూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటుంటే, ఆయన ఒక విద్యావేత్తగా, భారతరత్న అవార్డు గ్రహీతగా ఉంటే, ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయన ఒక తత్వవేత్త, అన్నింటిలో ముందుంటాడు. కాబట్టి గురువు సంబంధించి ఈరోజు మన గురు పూజోత్సవం దినంగా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి
ఆ రోజు డిసైడ్ అయిన తర్వాత ఈ రోజు అదే విధంగా కూడా మనం భారతదేశం వ్యాప్తం కూడా చేస్తున్నాం. మమ్మల్ని అందరూ కూడా తీర్చిదిద్దారు. మనిషి పుట్టిన తర్వాత ప్రతి అడుగు ముందుకేస్తారు, మంచి చెడైనా. ఆ మంచి చెడు వెనకాల తల్లి తండ్రి తర్వాత ఉండేది గురువులు. అంటే యుక్త వయసు చదువుకునేంత వరకు ముందుండి నడిపించే తల్లిదండ్రుల తర్వాత గురువే. కాబట్టి ఆ గురువులు ఎప్పుడు కానీ ఎక్కడున్నా కూడా ఎవరు మర్చిపోకూడదు. మా నాన్నగారు రాజకీయ ప్రస్థానం ముందు ఆయన కూడా మీ తోటి లెక్చరరే. దరిదాపులో 10 సంవత్సరాలు లెక్చర్ కింద పనిచేశారు. ఆయన టీచర్ ప్రొఫెషన్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. టీచర్స్ కున్న సమస్యలు కానీ, టీచర్స్ కున్న విశేషాలు అన్నీ కూడా కూలంకుషంగా ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన కూడా తోటి టీచర్ కాబట్టి, తోటి లెక్చరర్ కాబట్టి దరిదాపులో 10 సంవత్సరాలు పనిచేశారు. ఇక్కడ మంది చాలా మంది కూడా తెలుసు ఆయన గురించి. దానికే మా ఇంట్లో కూడా టీచర్ ఉన్నాడని చెప్తారు. ఇవాళ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఒకనాటి విద్యార్థి. అందరూ కూడా మనం చదువుకున్నాం. ఇక్కడ ఉన్న మేమందరం కూడా రకరకాల స్కూల్లో, కాలేజీలో చదువుకున్న మాకు అందరికి కూడా ఒక ఇవాళ మనిషిని తయారు చేశారంటే ఆ రోజున్న గురువులు, ఆ రోజున్న టీచర్స్ ఇవాళ ఇక్కడ దాకా వచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మీరు కూడా చాలా మంది విద్యార్థుల్ని రకరకాల ప్రొఫెషన్స్లో ఇవాళ చూస్తూ ఉంటారు. డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, ఐఏఎస్లు అవ్వచ్చు, మాలాంటి నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దిన ఘన చరిత్ర మీది. ఖచ్చితంగా భారతదేశం ఇవాళ ముందుకెళ్తుందంటే ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పాలి.